ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు ఈ మరో రంగస్థలం అవ్వాలి అఖిల్ గారు కానీ ఆ నైట్ మన కాంబినేషన్లో సీన్ చేస్తున్నప్పుడు నేను చూసాను, నేను కల్లారు చూసింది అది చెప్తాను. ఆ సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆ స్ట్రగుల్ అదంతా చూసిన రోజు నేను మరుసటి మార్నింగ్ ఎంతమంది చెప్పానండి. డెఫినెట్గా రామ్ చరణ్ గారు ఒక నటుడిగా ఎక్స్ట్రాడినరీ ఎలివేట్ అయ్యారు. ఎలాగైతే రంగస్థలం నుంచి ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది ఖచ్చితంగా. లెనిన్స్ ఇది మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. బట్ ఐ బిలీవ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, అందరం యాక్టర్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారు. స్పేస్ సీన్ అనేది స్పేస్ ఇస్తే అప్పుడప్పుడు మన బౌండరీస్ మనకే తెలియదు. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సీన్లు చేసి ఉంటారు, సడన్గా ఒక సీన్ మీకు ఒక స్పేస్ ఇచ్చి ఉంటుంది కదా. ఐ మీన్ దాంట్లో రైటింగ్ వల్ల డైలాగ్స్ వల్ల అండ్ డైరెక్టర్ ఆ స్పేస్ ఇవ్వడం వల్ల నాకు బౌండరీ అనేది నేను అదే చెప్పింది ఇందాక. ఆ రోజు కింద అది ఉంది కదా, పోయి అపరా అని అంటే అక్కడ ఆ ఎమోషన్ ఉంది చూసారా, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, టచ్ అయింది నాకు. మీరు ఆ సీక్వెన్స్ ఏదైతే అంటున్నారు స్పేస్ అది డిమాండ్ చేసింది, యాక్టర్ నుంచి డిమాండ్ చేసింది అండ్ స్పేస్ ఇచ్చింది.